ట్యూషన్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు. నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తావా? ప్రామిస్. నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడి సైనికుడు. పెళ 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 పెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ ఆపేవాడి సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చిన తన గుండెను అంటు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు. పగలే పగలు వాడే సైనికుడు. నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. జీవితంలో ఎలాగైనా బతకవచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మేజర్ సంజయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేజర్, మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. జాతి బాబు ఎగురుతుందిరా, ఎగురుతుందిరా. సేవకా ఓ సైనిక, పనిలో గలుగే తీరిక ఓ సైనిక, ఓ సైనిక, పోరాటం నీకు వేదిక ఓ సైనిక. మేజర్ సంకేత్, ఇప్పుడు మీరు చేయబోయే మిషన్ చాలా ప్రమాదకరమైనది. మీకేం భయం లేదా? నాది ఒకటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో వెలుగు ఉండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. జల్దీ వస్తావా? ప్రామిస్. నేను వెయిట్ చేస్తూ ఉంటా. జల్దీ రావాలి. రే విని, ఏడవకరా. మా డాడీ చనిపోయాడని ఏడవట్లేదు. ఇప్పుడు మా నాన్న లేరుగా. మీ డాడీ పొద్దున వెళ్ళి ఈవినింగ్ ఎలా వస్తారు? మీరు ఎలా హ్యాపీగా